ఐపీఎల్ 18వ సీజన్లో సమిష్టి ప్రదర్శనతో ఇప్పటికే ప్లే ఆఫ్స్ బెర్త్ను ఖాయం చేసుకున్న పంజాబ్ కింగ్స్ మరో స్ఫూర్తివంతమైన ఆట తీరుతో సత్తా చాటింది. లీగ్ దశలో తాము ఆడిన ఆఖరి మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ను ఓడించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. అంతేకాదు 7 వికెట్ల తేడాతో ముంబైని ఓడించిన పంజాబ్ కింగ్స్ తొలి క్వాలిఫైర్ లోకి అడుగుపెట్టింది. ముంబై నిర్దేశించిన 185 పరుగుల లక్ష్యాన్ని జోస్ ఇంగ్లీష్, ప్రియాన్సారి అద్భుతమైన హాఫ్ సెంచరీలతో అద్దరగొట్టగా చివర్లో శ్రేయస్ అయ్యర్ 26 పరుగులు చేసి మరో 9 బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్ ను ఫినిష్ చేశాడు. మొత్తానికి శ్రేయస్ అయ్యర్ అద్భుత కెప్టెన్సీ కారణంగా 11 ఏళ్ల తర్వాత ఫస్ట్ టైం పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్ చేరింది. అంతేకాదు తొలి క్వాలిఫైర్ లోకి అడుగుపెట్టింది. ఇక తమ విజయంపై మ్యాచ్ అనంతరం శ్రేయస్ అయ్యర్ స్పందించాడు. తొలి క్వాలిఫైర్ లోకి అడుగు పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇందుకు తమ ఆటగాళ్లతో పాటు యాజమాన్యానికి ధన్యవాదాలు. నాకు ఎంతగానో సపోర్ట్ చేస్తూ నమ్మకాన్ని ఉంచినందుకు వారికి కృతజ్ఞతలని శ్రేయస్ అయ్యర్ అన్నాడు. అలాగే మా కోచ్ రికీ పాంటింగ్ సపోర్ట్ తో ఇంతవరకు వచ్చామని శ్రేయస్ అయ్యర్ అన్నాడు. మనం అనుకున్న లక్ష్యాలను సాధించాలంటే ఆటగాళ్లతో నమ్మకంగా ఉండాలి. అందుకే నేను వ్యక్తిగతంగా నా మైండ్ సెట్ తో కొన్ని కీలక నిర్ణయాలతో ఇంతవరకు వచ్చామని, ఇక తదుపరి మా లక్ష్యాన్ని చేరుకుంటామంటూ శ్రేయస్ అయ్యర్ అన్నాడు. ఇక మా ఓపెనర్ల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మంచి స్టార్ట్ అందిస్తూ జట్టు విజయాలు కీలక పాత్ర పోషిస్తున్నారు. అంతేకాకుండా టాప్ ఆర్డర్ మొత్తం ఫామ్ లో ఉండడం మాకు కలిసి వచ్చే అంశమని, తదుపరి ఫైనల్ టార్గెట్ గా దూసుకెళ్తామంటూ పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అన్నాడు.